కోడిగుడ్డు, ఉల్లిపాయ కారం అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి అసలు. చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. లంచ్ బాక్స్‌లోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులోనే ఒక 10-15 వెల్లుల్లి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసి కొంచెం పసుపు వేసి పసుపు అంతా దీనికి పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఎగ్స్ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయ కారం అయితే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి అందులో పైన లైట్గా కొత్తిమీర అండ్ కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎగ్ ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుందండి.